బీజేపీ ఫైర్ బ్రాండ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి త్వరలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ నెలలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ సంస్థాగత మార్పుల్లో అరవింద్ పేరు రేసులో ఉంది. గతంలో 2 సార్లు చేతిదాకా వచ్చి చేజారిన పదవి ఈసారైనా దక్కుతుందా అని అనుచరులు గంపడాసులు పెట్టుకున్నారు. బండి సంజయ్ కుటుంబ వివాదాల నేపథ్యంలో తెలంగాణ కోటాలో అరవింద్కు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి పదవి కంటే తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కితేనే పార్టీని అధికారంలోకి తేవడం సులువవుతుందని చెప్పేసి అరవింద్ భావిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తూ నేషనల్ ఫిగర్గా మారినటువంటి అరవింద్కు ఏ పదవి దక్కుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీలో తన దూకుడు, ముక్కుసూటి మాటలతో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురికి ఈసారి కీలక పదవి దక్కనుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో బలంగా నడుస్తోంది. ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి బీజేపీ అధిష్టానం ఈసారి తెలంగాణ పైన గట్టిగా ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కమలం పెద్దలు భావిస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ వివాదం రాజకీయంగా పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఒకవేళ కేంద్ర కేబినెట్లో మార్పులు జరిగితే తెలంగాణ కోటాలో అరవింద్ పేరు ముందు వరుసలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో 2 సార్లు చేతిదాకా వచ్చి చేజారిన పదవి ఈసారైనా వర్తిస్తుందని కార్యకర్తలు ఆశ పెట్టుకున్నారు. నాడు మాజీ సీఎం కేసీఆర్ తనయ కవితపైనే పోటీ చేసి భారీ మెజారిటీతో ఓడించిన అరవింద్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అప్పటి నుంచి ఆయన తన యొక్క ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు మొహమాటం లేకుండా సొంత పార్టీ నేతలపైనే సూటిగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. కేంద్రంలోని కీలక నేతలతో సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకున్నటువంటి అరవింద్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే దమ్మున్నోడే పార్టీకి చీఫ్గా రావాలని బహిరంగంగానే పలుమార్లు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల విమర్శలకు గణాంకాలతో ఆధారాలతో మీడియా ముఖాన చెమటలు కక్కించే నైజం ఉండటంతో ఆయన దూకుడే ఆయనకు పెద్ద అసెట్గా మారిపోయింది. జూన్ 2వ వారంలో కేంద్ర మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే కేంద్ర మంత్రి పదవి కన్నా కూడా అరవింద్కు బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టులపైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఆయన ముఖ్య అనుచరుల ద్వారా తెలుస్తోంది. గతంలో కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే దూకుడుగా ఉండే నాయకత్వమే ఇప్పుడు తెలంగాణ బీజేపీకి కరెక్ట్ అని పార్లమెంటు పరిధిలోనే క్యాడర్ నమ్ముతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్న అరవింద్కు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కితేనే తన యొక్క లక్ష్య సాధన సులువవుతుందని భావిస్తూ ఉన్నారు. మరికొద్ది రోజులు ఆగితే అరవింద్ను ఏ పదవి వరిస్తుందో తేలనుంది.